దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత దినాన మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చాడయా అంటే దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి వైరాన్ని తీసివేయటానికి ఆయన శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయాడని చెప్తున్నాం. అయితే ఈ రోజున మరొక సంఘటన మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆయన చనిపోవాల్సి వచ్చింది అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క లేఖనాల్లో హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం ముందు 15వ వచనంలో 14-15 వచనాలు కలిసి ఉంది. అందులో జ్ఞాపకం చేస్తున్నాడు కదా, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయాడయా అంటే, ఎందుకు ఈ శ్రమదానాల్లో ఆయన జ్ఞాపకం చేసుకున్నాను అంటే, ఆయన ఎందుకు వచ్చాడంటే మన జీవితాల్లో మనకున్నటువంటి మరణ భయాన్ని తీసివేయటానికి వచ్చాడు అంటున్నాడు. మరణాన్ని తీసివేయటానికి వచ్చాడు, మరణాన్ని జయించడానికి ఆయన లోకంలోనికి వచ్చాడు అని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా భక్తుడు పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఏంటంటే మనం అందరము కూడా శరీరాలతో రక్త మాంసాలతో ఉన్నాము. మనము రక్తము మాంసం అనేది మన శరీరములో ఉన్నది. ఈ రక్త మాంసం అనేవి మనల్ని ఒక మానవులుగా నిలబెడతా ఉన్నాయి. కానీ ఈ రక్త మాంసాలతో ఉన్నటువంటి మానవులకి ఒక భయం తగిలింది. ఆ భయం ఏదయ్యా అంటే మరణ భయము అని చెప్తున్నాడు. ఆ భయం ఏదట మరణ భయము. ఈ భయం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే మధ్యలో వచ్చింది కాదు, ఆది నుంచి అది వచ్చినట్లుగా దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆది పితరులైనటువంటి ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవుని యొక్క శిక్షకు పాత్రులైపోయి వారు మరణాన్ని చూశారు. అందుకనే రోమాపత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఒక్క మనిషిని అవిధేయత వలన పాపం ద్వారా మరణమును అందరి మీదకి సంప్రాప్తమైంది అని చెప్తున్నాను. ఒక్క మనుషులు చేసినటువంటి దాని ద్వారా పాపం వచ్చింది, పాపం వల్ల మరణం వచ్చింది. ఆ మరణం అనేది అందరినీ కూడా మానవులందరినీ కూడా మరణానికి భయాన్ని కలిగేట్టుగా చేసింది అని చెప్తున్నాను అనమాట. అందుకొరకే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆ భయం అనేది తీసివేయటానికి ప్రభు లోకంలోనికి ఆయన వచ్చాడు అనమాట. కాబట్టి మనం అందరము కూడా ఇప్పుడు ఏమయ్యామంటే ఆ మరణానికి భయపడుతున్నాము. లోకంలో ఒక గొప్ప ప్రశ్న ఏదంటే దేనికి మనిషి భయపడతాడంటే దేనికి భయపడతాడండి? ఒక మరణానికే భయపడతాడు. దేనికి భయపడ్డా ఇంకా మరణం అంటేనే భయపడతాడు. కారణం ఏంటంటే మరణము తర్వాత ఉండమని తెలుసు వాళ్ళకి. మరణం తర్వాత ఏమైందో వాళ్ళకి అర్థం కాదు. అందుకనే మరణం అనగానే ఎక్కువ భయం కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆ భయం అనేది ఎవరిచ్చారయ్యా మనకంటే సాతాననే వాడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వాడికి మరణం మీద అధికారం వచ్చింది. ఇప్పుడు ఎలాగ వచ్చింది? దేవుడు ఏదేను తోటలో చెప్పినప్పుడు ఆ ఫలము తిన్న దినమున నువ్వు నిశ్చయముగా చచ్చిపో అని చెప్పినప్పుడు సాతాను వచ్చి ఏం చేసింది? ఆ ఫలాలు తినేట్లుగా చేసి వాళ్ళని పాపములోనికి నెట్టింది. ఆ పాపము చేయటం వల్ల పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణం అనేది ఇప్పుడు ఆదాము నుంచి అందరి మీద కూడా సంప్రాప్తమైంది కనుక ప్రతి వారు కూడా ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారి వరకు కూడా సాతాను అనేవాడు, ఆ మరణ అధిపతి అనేటువంటి వాడు ప్రతి వారిని తన వశంలోకి తీసుకుంటూ ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్రీస్తు వచ్చే వరకు కూడా భూమి మీద మనుషుడుగా ఆయన జన్మించే వరకు మరణం అనేది దాన్ని సాతాను అనేవాడు మనుషుల మీద పెట్టి మనుషులందరినీ కూడా తన ఆధీనంలోకి తీసుకొని ఉన్నాడు అని చెప్తున్నారు. ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అప్పుడప్పుడు హైజాక్ చేయబడతా ఉంటారు. హైజాక్ చేయబడటం అంటే హైజాక్ చేయడం అంటే మనల్ని మరొకరు స్వాధీనం చేసుకుంటారు. ఒక బస్సుని లేకపోతే ఒక ట్రైన్ని లేకపోతే ఒక ప్లెయిన్ని ఎక్కువగా ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే ఫ్లైట్ ఎక్కేవాళ్ళు ఎవరు? బాగా ధనవంతులు కదా, గొప్ప వాళ్ళు ఎక్కుతారు, రాజకీయవేత్తలు ఎక్కుతారు,
లేదా దేశంలో ఉన్న ప్రధాన అయినటువంటి వాళ్ళు ఎక్కుతూ ఉంటారు. కనుక వాళ్ళు ఎక్కడ నడుస్తున్నారు? ఇప్పుడు ఆకాశంలో గాల్లో ఉంటారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత దూకుదామన్నా దూకలేరు వాళ్ళు. అందుకొరకు ఏం చేస్తారంటే ఎక్కువగా ఏరోప్లేన్స్ హైజాక్ చేసి ఆ యొక్క ఉగ్రవాదులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కార్యాలు జరిగించుకుంటూ ఉంటారు. అది చేయటం ద్వారా ఏమవుతుందంటే ఆ భయానికి వాడు అడిగిందల్లా చేసేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఏం చేస్తాడంటే సాతానుడు మొట్టమొదట అవ దగ్గరకు వచ్చి ఆమెను మోసం చేసి ఆ ఫలాలు తినిపెట్టి ఆ ఫలాలు ఆమెతో పాటుగా తన భర్త అయినటువంటి ఆదాముకు కూడా తినిపెట్టించింది. ఇప్పుడేమైనా ఇద్దరు కలిసి ఆ సాతాను యొక్క మాటని దాని ఉచ్చులోకి వెళ్ళిపోయారు. దాని ఉచ్చులోకి వెళ్ళిపోవటం ద్వారా ఏమైందంటే అది చెప్పినట్లుగా చేయవలసి వచ్చింది. ఇప్పుడు అదేం చెప్తే దాన్ని పని చేయాలన్నమాట. అది చెప్పినట్లుగా చేయకపోతే భయాన్ని పెడతా ఉంటాడు. అదేంటి మరణ భయము అని చెప్తున్నాడు అనమాట. కారణం ఏంటంటే ఆ మరణం అనేది వాడికి ఉన్నది. వాడు మరణానికి అధిపతి అని చెప్తున్నాడు. ఏమన్నాడు ఆయన? మరణము యొక్క బలము కలిగిన వాడు అంటున్నాడు. మరణము యొక్క బలము కలిగిన వాడు. ఆ దినాన దేవుడు దానికి విరుడునిచ్చాడు. ఎప్పుడు? ఆ ఏదైనా తోటలోనే దానికి విరుడునిచ్చాడు. అది సాతాను చేసిన కార్యాన్ని బట్టి దేవుడు అక్కడ ఒక వాగ్దానం ఇచ్చాడేమంటే, ఇదిగో నువ్వు వారిని మోసం చేసి వారిని నువ్వు జయించావు కనుక ఒక దినాన నిన్ను జయించడానికి మరొకడు వస్తారు. స్త్రీ సంతానం అనేది వస్తుంది. స్త్రీ సంతానం అనేది వస్తుంది. ఏం చెప్పారంటే నీవు వారి మడిమను కొడతావు. స్త్రీ సంతానం అనేవాడు వచ్చి నాకేం చేస్తాడంటే నీ శిరస్సును చితం కొడతాడు. నీ శిరస్సును చితం కొడతాడు. సాతాను యొక్క ఆ శిరస్సును చితం కొట్టే వరకు ఈ యొక్క మరణము యొక్క అధికారం అనేది వాడి వశులో ఉంది. ఎందుకనంటే ఆదాం పాపం చేశాడు. ఆదాం తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా పాపం చేస్తూనే ఉన్నారు. ఆ పాపం వల్ల వచ్చిన జీతం మరణం కనుక అందులోంచి ఎవరు కూడా తప్పించుకొని బయటపడటానికి అవకాశం లేకపోయింది. అందువలన అప్పటి నుంచి కూడా ఆదాం వదులుకొని యేసుక్రీస్తు వారు వచ్చే వరకు ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది. మోషే దగ్గర నుంచి యేసుక్రీస్తు వారి వరకు ప్రతి వారిని కూడా మరణము ఏలెను అని రాస్తున్నాడు. మరణం ఏం చేసిందట? ఏలుబడి చేసిందట. వాళ్ళని ఏలుబడి చేసింది కనుక ఇప్పుడు వాళ్ళ ఏలుబడిలో ఉంచి విడిపించబడాలి. వాళ్ళ ఏలుబడిలో ఉంచి విడిపించబడాలంటే ఏం చేయబడాలి అంటే దానిని జయించాలి. ఇప్పుడు మరణము యొక్క బలం గలవాడిని జయించాలి. ఆ మరణము యొక్క బలము కలిగిన వాడు ఎవడంటున్నాడు? అపవాది అన్నాడు. అపవాది కింద ఫుట్ నోట్లో చూసినప్పుడు సాతానుని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అపవాది అంటే ఎవడట? సాతాను. ఈ సాతాను అనేవాడు ఆ యొక్క మరణం యొక్క బలం కలిగి ఉన్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఒక్కొక్కరిని చంపుకుంటా ఉన్నాడు, ఒక్కొక్కరిని ఆధీనంలో చేసుకుంటా ఉన్నాడు. ప్రతి వారిని కూడా మానవులందరినీ కూడా పాపములోనికి నెట్టి వాడిని ఏం చేస్తున్నాడట? తన వశంలోకి చేసుకుంటా ఉన్నాడట. కనుక ఇప్పుడు ఆ మరణం అనే భయము మనుషులను వెంటాడుతూ ఉన్నది. ఆ మనుషుల్ని వెంటాడుతుంది కనుక దానిని బట్టి ఏమైందంటే వారు దాని మాట వింటా ఉన్నారు. అందుకనే యోబు గ్రంథంలో ఒక మాట రాయబడతా ఉంటుంది. 18వ అధ్యాయంలో 11వ వచనంలో చూసినప్పుడు భయం అనేదట నలుమూలలో కూడా ఆవరించి ఉందంటాడు. భయము నలుమూలల నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగు చేయును. భయమును వారిని వెంటాడి తరుమును అని చెప్తున్నాడు. ఏం చేస్తున్నట? భయం అనేది వారిని వెంటాడుతూ ఉంది, అది తరుగుతూ ఉంది. మరణం తప్పించుకోవాలని అనేక మంది పరిగెడతా ఉన్నారు. మరణాన్ని తప్పించుకోవడానికి అనేక మంది పరిగెడతా ఉన్నారు. మరణాన్ని తప్పించుకోవడానికి ఎక్కువ కాలం ఆయుష్ బతకడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దినాన మరణము లేని ఒక జీవిని కనుగొన్నారండి. ఆ జీవిలో ఉన్నటువంటి కొన్ని క్రోమోజోములు తీసి ఇప్పుడు మానవుడికి ఎక్కించాలని చూస్తున్నారు. ఆ క్రోమోజోములు మానవుల్లోకి ఎక్కిస్తే ఆ మానవుడు కూడా సరిపోకుండా ఆ జీవి ఎలాగైతే ఎక్కువ కాలం బ్రతుకుందో కొన్ని వేల సంవత్సరాలు బ్రతుకుందట. అది 4000 సంవత్సరాల పూర్వం నుంచి ఆ జీవి బ్రతుకుందట. ఇప్పుడు దానిలోంచి ఆ క్రోమోజోములు తీసి ఈ మానవుడికి ఎక్కించబోతూ ఉన్నారు. ఆ మానవుడికి ఎక్కిస్తే మానవుడు కూడా చనిపోకుండా శాశ్వతము లేదా చాలా ఎక్కువ కాలం బ్రతకడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ
మరణం అనేది సత్యము. ఎందుకని పుట్టినవాడు గిట్టగా తప్పదు. ఎందుకంటే పాప శరీరముతో పుట్టాము కనుక ఇక్కడ పాప శరీరం అనేది విడిచిపెట్టబడాలి. దేవుడు కూడా అదే మాట పౌలు గారి ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. ఒకసారి శరీర మానవుడుగా ఉన్నటువంటి వాడిని, రక్త మాంసాలతో ఉన్నటువంటి వాడిని దేవుడు మహిమతో నింపి తనతో ఉంచుకున్నప్పుడు, ఆ ఏదేనులో ఆ దేవుని యొక్క పరమ సన్నిధిలో ఉంచినప్పుడు పాపం ద్వారా ఏమైందంటే ఆ మహిమను పోగొట్టుకున్నాడు కనుక ఇప్పుడు రక్త మాంసాలు బయటపడిపోయింది కనుక వారిని బయటకు తోలివేశాడు. ఇప్పుడు అదే రక్త మాంసాలతో లోపలికి వెళ్లకుండా ఆ ఏదేను తోటకి ఆ ఖడ్గ జ్వాలల్ని అడ్డుగా ఉంచాట. ఖడ్గముల వంటి అగ్ని జ్వాలల్ని అడ్డుగా ఉంచాడు. లోపలికి మళ్ళా వెళ్ళి ఆ జీవకు ఫలాలు తినకుండా. ఎందుకంటే ఎప్పుడూ జీవించి ఉండటానికి దేవుడు వాడికి ఒక అవకాశం ఇచ్చాడు. అది ఏదేను తోటలో ఉంచినటువంటి జీవవృక్ష ఫలాలు తినమని చెప్పాడు. మీరు చావకుండా ఉండటానికి అవి తినండి, మీరు సద్దా ఉంటే ఇది తినండి అని చెప్పాడు. కానీ వాటిని తినొద్దని చెప్పాడు. కానీ మానవుడు ఎప్పుడూ జీవించి ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు తినకుండా సాతాను మాట వినటం ద్వారా ఏమైందంటే ఆ యొక్క మంచి చెడుల వృక్ష ఫలాలు తిని వారి కన్నులు తెరవబడి వారు పాపం చేసి దానివల్ల మరణాన్ని తెచ్చుకున్నారు. కనుక ఇప్పుడు ఆ శరీరంతో రక్త మాంసాలతో మరలా దేవుని దగ్గరికి వెళ్లకుండా దేవుడు అడ్డుగా ఉంచాడు. ఇప్పుడు దేవుని రాజ్యంలోనికి రక్త మాంసములతో మనం చేరలేమని పౌలు గారు చెప్తున్నాము. ఎందుకనంటే ఆ శరీరము, రక్తము, మాంసములు అన్నీ కూడా ఏమైనాయంటే పాప సంబంధమైనటువంటి వాటి ఆధారాలు అయిపోయినాయి ఇప్పుడు. అందుకనే నలుదిక్కులో కూడా భయం అనేది వెంటాడుతూ ఉంది. వారినట భయం అనేది తరుగుతుందట. గమనించారా? భయం అనేది తరుగుతూ ఉంది. మరణం అనేది వాళ్ళని తరుగుతూ ఉందని చెప్తున్నాడు. ఆ మరణము తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆ మరణం వాళ్ళు తప్పించుకోవడానికి కారణం ఏంటంటే ఆ మరణము యొక్క బలము కలిగిన వాడు సాతాను అనేవాడు. వాడి వశంలో ఉన్నాం మనం, వాడికి బానిసలుగా ఉన్నాం. అందుకనే 14వ వచనం ఏమంటున్నాడు? మనం అందరం కూడా రక్త మాంసములు గలవారు అయినందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానికి అనగా అపవాదికి మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు భయపడుతూ మరణ భయము చేత దాస్యమునకు లోనై ఉన్నామని చెప్తున్నారు. మరణ భయము చేత దాస్యానికి లోనైపోయాము. ఇప్పుడు దాస్యత్వంలో ఉండిపోయాము మనం. ఉదయాన ఇశ్రాయేలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా దాసులుగా ఉన్నారు. ఆ దాసులుగా ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు స్వతంత్రులుగా ఏది వద్ద చేయడానికి వీలు లేదు. ఆ యజమాని చెప్పిందే చేయాలి. అంతకుముందు ఏం చెప్పాడు? ఫరో వాళ్ళకి డబ్బిచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, మట్టి ఇచ్చాడు, ఇటుక తయారు చేయమన్నాడు. ఎప్పుడైతే దేవుడు విడిపించమని చెప్పి మోషేని పంపించాడు, మోషే నా ప్రజల్ని విడుదల చేయమని అడిగినప్పుడు ఆ ఫరోకి ఇష్టం లేకుండా ఏం చెప్పాడు? ఇప్పుడు నేను గడ్డి ఇవ్వను, నీళ్ళు ఇవ్వను, మట్టి ఇవ్వను, మీరే గడ్డి తెచ్చుకోవాలి, మట్టి తెచ్చుకోవాలి, నీళ్ళు తెచ్చుకోవాలి, లెక్క మాత్రం తప్పడానికి వీల్లేదు. కారణం ఏంటి? బానిసలు వాళ్ళు. బానిసలు కనుక స్వతంత్రం లేదు. బానిసలు కనుక యజమాని ఏం చెప్తే అదే చేయవలసి వాళ్ళు. అందువల్ల వాళ్ళు ఏమి ఇవ్వకుండా కూడా ఇంకెక్కువ సమయం పనిచేసి ఆ ఇటుకలు లెక్క ప్రకారంగా వాళ్ళకి అప్పచెప్పవలసిన పని వచ్చింది. అదే ప్రకారం ఇప్పుడు ఏమైందట, శరీర మాంసములు కలిగినటువంటి వారు, రక్త మాంసములు కలిగినటువంటి మనము కూడా మరణము యొక్క బలము కలిగినటువంటి వారికి దాసులుగా అయిపోయాము. వారికి దాసులుగా అయిపోయాము కనుక వాడి దాస్యత్వంలోంచి మనం ఇప్పుడు విడిపించబడలేకపోతున్నాము. అందుకనే వాడు ఏమి చెప్తే అది చేయటానికే మనం ఇష్టపడతానే ఉన్నాం. ఇష్టపడాలి, చేయాలి అంతే. దాసులు అనేవాడు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. దేవుని వాక్యంలో పాత నిబంధనలో దాసులు అనేవాడు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే వారు కొనబడ్డారు, వాడు కొనుక్కున్నాడు కనుక వాడి ప్రాణం మీద వాడికి హక్కు లేదు. వాడిని చంపే అధికారము ఆ యజమానికి ఉంది. అందుకొరకే ఇప్పుడు ఆ యజమాని అనేటువంటి వాడు మరణము యొక్క బలము కలిగినటువంటి సాతాను అనేటువంటి వాని యొక్క చేతిలో నుంచి రక్త మాంసములు కలిగినటువంటి పిల్లలుగా ఉన్నటువంటి మనందరినీ కూడా విడిపించడానికి ఆయన ఈ లోకములోనికి
రక్త మాంసములలో ఆయన కూడా పాలివాడాయను. హల్లెలూయా. ఏమైనట? ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఎందుకు పాలివాడయ్యాడు? ఇప్పుడు రక్త మాంసంతో కూడిన శరీరంతో అని రాకపోతే ఈ రక్త మాంసంతో కూడిన శరీరంతో పాపం అనేటువంటి దానికి దాస్యముగా ఉన్నటువంటి ఆ అపవాది యొక్క దాసులుగా ఉన్న వారిని విడిపించడము కష్టం. కనుకనే ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడయి ఇప్పుడు ఆయన పాపము చేయలేదు. కారణం ఏంటంటే విడిపించాలంటే మరొక బానిస వచ్చి ఇంకొకటి విడిపించడానికి అవకాశం లేదు. వీడే బానిస, వీడు ఇంకొకరిని విడిపించలేడు. అందుకని యేసుప్రభువు వారు చెప్పారు, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రావు చూపలేడు. ఎందుకంటే వీడికే కళ్ళు కనపడవు, వీడి కళ్ళు కనపడినాడు మరొకటి నేను కళ్ళు కనపడి నాకు నేను దారి చూపిస్తాను తీసుకెళ్తే ఏమవుతారట, ఇద్దరు కలిసి గుంటులో పడతారని చెప్పాడు ప్రభు. కనుక ఒక ఊబిలో పడిపోయినాడు మరొకడు ఊబిలో ఉన్నవాడిని రక్షించలేడు. అందుకొరకే రక్త మాంసాలు ఆయన కూడా పాలివాడుగా లోకానికి వచ్చాడు. కానీ ఆయన మరణము యొక్క బలము కానీ గల వాని యొక్క అధికారంలోనికి లేకపోతే వాడి ఆధిపత్యంలోకి వెళ్ళలేదు. ఆయన ఎందుకని వెళ్ళలేదు? ఆయన పాపం చేయలేదు, ఆయనలో పాపము లేదు, ఆయన పాపిగా జన్మించలేదు. ఆదాము మొదలుకొని అందరం కూడా ఎలా జన్మించామట? పాపములో జన్మించాం. దావీదు చెప్పినట్టుగా నా తల్లి నన్ను పాపమందే కన్నదని చెప్తున్నాడు. పాపములో నా తల్లి నన్ను కంది. కనుక మానవులందరూ కూడా ఆదాము తర్వాత పుట్టిన ప్రతి వారు కూడా మరి ఇద్దరు స్త్రీ పురుషుల కలయిక వలన పాపములో జన్మించిన వారు కనుక ఆ జన్మ పాపం అనేది వారిని తరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ జన్మ పాపం అనేది ఇప్పుడు ఏమైందయ్యా అంటే వాళ్ళ జీవితాల్లో బయటికి రాకుండా చేసింది. అందుకని అది విడుదల చేయటానికి యేసుక్రీస్తు వారు ఆయన మరి ఆ రక్త మాంసాల్లో పాలివాడుగా వచ్చి అధికారము కలిగినటువంటి వారి చేతిలో నుంచి ఇప్పుడు మనల్ని విడిపించబోతా ఉన్నాడు. ఎలా విడిపించబోతున్నాడయ్యా అంటే ఆయన మరి జీవము కలిగినటువంటి వాడు, ఆయన పాపము లేనటువంటి వాడు, పాప సంబంధమైనటువంటి అధికారము మరణము యొక్క అధికారము కలిగినటువంటి వానికి దాసుడు కాలేదు. ఆయన సాతాను ఏమనుకుందంటే ఆదాము మొదలుకొని ప్రతి వారిని కూడా కాటు వేస్తానే వచ్చింది కదా. సాతాను ఏం చేసింది? ఆదాముని కాటేసింది. ఎందుకు? పాపం చేశాడు కనుక పాపంలో వచ్చిన మరణము, పాపంలో వచ్చిన జీతము మరణం ఆయన కాటేసింది. ఆ తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిని కాటేసుకుంటా వచ్చింది. అందువలన ప్రతి వారు కూడా ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారి వరకు అందరూ కూడా చనిపోయారు. అందరూ చనిపోయారు. నీతిమంతులు అని చెప్పినటువంటి వాళ్ళు కూడా చనిపోయారు. నోవాహు నీతిమంతులు అని చెప్పాడు, చచ్చిపోయాడు. హానోకు దేవునితో నడిచాడు, వెళ్ళిపోయాడు, లేడు ఆయన. ఆ తర్వాత అబ్రహాము నీతిమంతులు అని చెప్పాడు, చచ్చిపోయాడు. ఆ తర్వాత మరి మోషే నీతిమంతులు అన్నాడు, చచ్చిపోయాడు. ఇంకా చాలామందిని దేవుడు నీతిమంతులు అని చెప్పారు, వాళ్ళందరూ కూడా చనిపోయారు. నీతిమంతులు అని చెప్పబడ్డారు కానీ చనిపోయారు. ఎందుకంటే జన్మత పాపం అనేది ఆదాము యొక్క పాపం అనేది అందరి మీదకి సంప్రాప్తమైంది కనుక అందరూ కూడా ఆ యొక్క మరణము యొక్క అధికారం కలిగినటువంటి బలము కలిగినటువంటి సాతాను యొక్క చేతిలో ఉన్నారు కనుక అది ప్రతి వారిని కూడా కాటు వేస్తూ ఉంది. అది కాటు వేసి వారిని చంపుతూ ఉంది. యేసుక్రీస్తు వారు కూడా శరీరంతో అంటే రక్త మాంసాలతో లోకంలో పాలువాడుగా వచ్చాడు. అయితే ఆయన్ని కూడా ఏం చేస్తుందని కాటు వేయటానికి ప్రయత్నం చేసి కాటు వేసింది. అది కాటు వేసింది కనుకనే ఆయన సిలువలో వేలాడి చనిపోయాడు. కానీ అది కాటేసిన ప్రతి వాడు కూడా ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారి వరకు ఎవరు కూడా లెగవలేదు, ఎవరు మరలా జీవించలేదు. అయితే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆ మరణము యొక్క అధికారం కలిగిన వాడిని జయించటానికి ఆయన మరణం పొందాడు. ముందు ఆయన మరణం పొంది అందులోంచి లేచి ఆ మరణాన్ని ఓడించాడని చెప్తున్నాడు అన్నమాట. అందుకొరకే మార్కు సువార్తలో 12వ అధ్యాయంలో 27వ వచనంలో దేవుడు సజీవులకు మాత్రమే దేవుడు, మృతులకు దేవుడు కాడు అని రాస్తున్నారు. సజీవులకు దేవుడు ఆయన, బ్రతుకున్న వాళ్ళకి దేవుడు ఆయన, చచ్చిపోయిన వాళ్ళకి కాదని అక్కడ చెప్తా ఉంటాడు.
అయితే మరొక విషయాన్ని మనం గమనించినప్పుడు లూకాసు వార్తలో యేసువారు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళందరూ కూడా శిష్యులు వచ్చి ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆ యొక్క గచ్చమైన తోటలో ఉన్నటువంటి ఆ తోటలో ఉన్నటువంటి సమాధి దగ్గర వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. ఆ వెతుకుతూ ఉన్నప్పుడు ఆ దేవదూత ఏమని చెప్పింది, ఇదిగో సజీవుడైన వారిని మీరు మృతుల్లో ఎలా వెతుకుతున్నారు? ఆయన సజీవుడు. మరణం పట్టుకోవాలనుకుంది ఆయన్ని, సాతాను ఆయన బంధించుకోవాలనుకుంది. మరణం యొక్క బలము కలిగినటువంటి అపవాది అనేవాడు, సాతాను అనేవాడు ఆయనను కూడా పట్టుకొని బానిసగా చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ బలం అనేది, సాతాను యొక్క బలం అనేది, మరణం యొక్క బలం అనేది ఆయన్ని పట్టుకొని ఉంచా లేకపోయింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే ఆయన సజీవుడు కనుక మృతుల్లో లేడు. ఆయన సజీవుడై ఉన్నాడు కనుక ఆయన మృతులతో ఉండవలసిన పనిలో జయించి లేచాడు. ఆయన మృతులు అక్కడ ఉంటారు, సజీవులు ఉంటారా? సమాధుల్లో ఎవరైనా పోయి ఉంటారా? సమాధుల్లో ఎవరుంటారు? చచ్చిపోయిన వాళ్ళు శవాలు ఉంటాయి, పాతి పెడతాం. క్రైస్తవులు, ముస్లింలు పాతి పెడతారు, హైందవులు కాల్చి వేస్తారు. వాళ్ళు పాతి పెట్టినా కాల్చి వేసినా అక్కడన్నీ కూడా శవాలు తాలూకా ఆ శరీరాలకు సంబంధించినవి అక్కడ ఉంటాయి. కానీ అక్కడ మనం ఉంటామా? బతుకున్నటువంటి వాళ్ళం ఉండం. ఎందుకంటే అది మృతుల స్థానం, అది మృతులకు ఉన్నటువంటి ఒక ప్రదేశం అది. కానీ సజీవులు ఉండేది కాదు. అక్కడ సజీవులు ఎక్కడ ఉంటారు? శ్మశానానికి బయట ఉంటారు. అందుకొరకు ఆయన సజీవుడై ఉన్నాడు కనుక సజీవుడైన వనాన్ని మీరు మృతుల్లో ఎలాగ వెతుకుతున్నారు అని అక్కడ ఆయన అడుగుతూ ఉన్నారు. అందుకే దేవుని లేఖనాల్లో మనంతా గమనిస్తూ ఉన్నట్లయితే మొదటి యోహోను పత్రికలో 3వ అధ్యాయమందు 8వ వచనంలో యోహోను గారు రాస్తూ చెప్తున్నాడు కదా, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. హల్లెలూయా. ఎందుకు వచ్చాడంటే ఆయన అపవాది మొదటి నుంచి కూడా పాపం చేస్తున్నాడు. అవునా? పాపం అంటే ఏం చెప్పుకున్నాము? ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పారు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఆ దినాన లూసిఫరు ఏమనుకున్నాడు? దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుందాం అనుకున్నాడు. వాడు పడతోయబడ్డాడు పాపం చేయటం ద్వారా. ఇప్పుడు మరొక సృష్టిలో ఉన్నటువంటి వారందరినీ కూడా వాడు పడదోయడానికి ప్రయత్నం చేశాడు, పడత్రోసాడు. అందరినీ కూడా దేవుని దగ్గర నుంచి బయటకు పడదోసి వాడి యొక్క వశములోనికి తెచ్చుకున్నాడని చెప్తున్నాడు. వాడి వశంలోకి తెచ్చుకొని వాడి బుట్టలో వేసుకొని వాడు సంతోషపడతా ఉన్నాడు, వాడు ఆనందపడతా ఉన్నాడు. ఎందుకంటే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారి వరకు ప్రతి ఒక్కరిని కూడా వాడు పాపం చేయించాడు. ఆ పాపం ద్వారా ఏం చేశాడంటే మరణానికి అప్పగించాడు. ఆ మరణం ద్వారా వాళ్ళందరూ కూడా వాడి యొక్క వశములోకి తెచ్చుకొని వాడు సంతోషపడతా, వాడు ఆనందిస్తూ వాడు ఏం చేస్తాడంటే గంతులు వేయించు ఉన్నాడు. అందుకొరకే వాడు గంతులు వేస్తా ఏం చేస్తున్నాడంట, అపవాది వాడు గాలం వేసి వలలు వేసి మనుషులను పట్టుకొని వాడు ఏం చేస్తున్నాడు, తన బుట్టలో వేసుకొని తన బుట్టకు వలకు వాడు పూజలు చేసుకున్నాడు. ఎందుకంటే వీళ్ళని పట్టుకున్నానని హబక్కు అనే పుస్తకంలో మొదటి అధ్యాయమందు, హబక్కు అనే పుస్తకంలో మొదటి అధ్యాయమందు 15వ వచనంలో 14-15 వచనాలు మనం చూస్తే, హబక్కుకు మొదటి అధ్యాయం 14-15 వచనాల్లో ఏనిక లేని చేపలతోనూ పాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులందరినీ కూర్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించు ఉన్నాడు. ఏం చేస్తుంటాడు? గాలం వేస్తున్నాడు, వలలు వేస్తున్నాడు. గాలానికి చిక్కితే
వలలో పడ్డాయి, వలలో పడతా ఉంటాయి. దేనికి చిక్కే దానికి చిక్కుంది. వలలో పడ్డాయి, వలలో పడితే వల పడకపోతే గాలం వేస్తాడు. ఆ గాలం వేసి వారిని ఏం చేశాడంట, చిక్కించుకున్నాడట. వారందరిని కూడా చిక్కించుకొని వాడు తన వల చేత వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించున్నాడు. ఎందుకంటే ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి వారిని చంపేశారు, ప్రతి వారిని కూడా మరణానికి అప్పగించారు. ఎందుకంటే మరణం యొక్క బలము నాకుంది కనుక, మరణం యొక్క అధికారం నాకుంది కనుక, ప్రతి వారిని మరణానికి అప్పగించే ఆ శక్తి నాకుంది కనుక వాళ్ళను పాపం చేయించి నేను గాలంతో వలతో పట్టుకొని నా బుట్టలో వేసుకున్నానని వాడు గంతులు వేస్తూ ఉన్నాడు, వాడు సంతోషపడతా ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన లోకానికి వచ్చి ఏం చేశారంట, ఆ మరణము యొక్క బలము కలిగిన ఆ సాతాను అనేవాడిని, అపవాది అనేవాడిని వాడికి మరణాన్ని చూపించాడు. ఇప్పుడు వాడినే మరణానికి అప్పగించాడు. ఇప్పుడు వాడికి యొక్క మరణం అనే బలాన్ని ఆయన తీసివేశాడు. ఎలా తీసివేశాడు అంటే ఆయన సిలువలోనికి వెళ్ళి ఆ సిలువలో ఆయన 3 మేకులతో వేలాడి తన రక్తాన్ని కార్చి శరీరాన్ని నలగొట్టి ప్రాణాన్ని అప్పగించి 3వ రోజున తిరిగి తన ప్రాణాన్ని తీసుకున్నాడు. తన ప్రాణాన్ని తీసుకున్నాడు కనుక ఇప్పుడు మరణం అనేది ఏమైందట, ఓడిపోయింది. ఆదాము దగ్గర నుంచి యేసుప్రభు వారి వరకు చనిపోయిన వాడు బ్రతికారు ఎవరైనా? ఎవరు బ్రతకలేదు. చనిపోయిన వాడు సమాధిలో పెట్టమంటారు. ఇప్పటికీ వారి సమాధులు అలాగే ఉన్నాయి. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారి వరకు ఉన్నటువంటి వారు సమాధులు అలాగే ఉన్నాయి. యేసుక్రీస్తు వారి తర్వాత ఇప్పటి వరకు చనిపోయిన వారందరూ కూడా సమాధిలో పెట్టబడి అలాగే ఉన్నారు. కానీ అందరిలో కూడా సమాధిలో ఉన్నారు. కానీ ఒకే ఒక్కడు సమాధిలో నుంచి లేచాడు, ఒకే ఒక్కడు మరణములో నుంచి లేచాడు. ఎందుకనే అంటే ఆయనను మరణము బంధించలేకపోయింది, ఆయనను మరణం అనేది ఉంచలేకపోయింది, మరణం ఆయన మీద పనిచేయలేకపోయింది. కారణం ఏంటంటే మరణము కంటే కూడా ఆయన బలము కలిగిన వాడు. హల్లెలూయా. మరణము కంటే బలమైన వాడు ఆయన. అందుకనే పౌలు గారు చెప్తా ఉంటాడు, మరణము ఆయన్ని ఆపలేకపోయింది, సంఖ్యలు ఆయన్ని ఆపలేకపోయినాయి, ముద్ర ఆయన్ని ఆపలేకపోయింది, రాయి అడ్డుగా ఉంచిన రాయి ఆయన ఆపలేకపోయింది, కావుల వారు ఆయన్ని ఆపలేకపోయారు, కావుల వారు కూడా ఆయన్ని ఆపలేకపోయారు. కనుక మరణం అనేది ఆయన ఆపలేక మరణాన్ని జయించి లేచాడు ఇప్పుడు ఆయన. అందుకనే మరణము యొక్క బలాన్ని తీసివేశాడు. అందుకనే పౌలు గారు చెప్పినట్టుగా, ఓ మరణమా నీ బలం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అంటున్నాడు. ఓ మరణమా నీ యొక్క విజయం ఎక్కడ, ఓ మరణమా నీ యొక్క ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ యొక్క బలం ఎక్కడా. ఇప్పుడు నీ మరణము యొక్క బలము కలిగిన ముళ్ళుని దేవుడు విరిచివేశాడు. ఆయన మరణించి తిరిగి లెగొట్టడం ద్వారా ఆ మరణం యొక్క భయములో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా సాతానైనటువంటి అపవాది యొక్క వలలో చిక్కించి, గాలాలకు చిక్కించి వాడు బుట్టలో వేసుకున్న ప్రతి వారిని ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంట, మరణము యొక్క భయము గల వాని చేతిలో నుంచి విడిపించాడు. అందుకే ఆయన రక్త మాంసములలో పాలివాడై ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు, అందరి కొరకు ఆయన ఆ సిలువలో చనిపోవలసి వచ్చింది అని. అందుకే ఆయన చనిపోయాడు. ఆయన చనిపోకపోతే, ఆయన మరణించి మరణాన్ని తిరిగి లెగవపోతే, మరణాన్ని జయించకపోతే అందరము కూడా సాతాను యొక్క అనగా మరణము యొక్క బలము కలిగినటువంటి సాతాను వశంలోనే ఉండేవారు. కానీ ఇప్పుడు మనకేమైందట, మరణము యొక్క బలము కలిగిన వాని చేతిలో నుంచి దేవుడు మనల్ని విడిపించేశాడు. ఎందుకని? ఆ మరణము యొక్క బలము కలిగిన వాడిని మరణానికి అప్పగించేశాడు. వాడి బలాన్ని విడిచివేశాడు, వాడు ముళ్ళుని విడిచివేశాడు. ఆ వల తెంపివేయబడింది అనుకోండి, చింపేశాడు అనుకోండి, ఆ గాయానికి ఉన్న ముక్కు ఇరిసేసాడు అనుకోండి, ఇప్పుడు గాలం వేస్తే చిక్కుతాయా దానికి? ఆ వల వేస్తే చిక్కుతాయా? ఒకవేళ పడవచ్చేమో కానీ పైపు లేకుండానే మొత్తం కిందకే జారిపోతా ఉంటుంది.
యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆయన చనిపోయాడు, ఎందుకు ఆయన రక్తమాంసాలు పాలువాడుగా వచ్చాడయ్యా అంటే నిన్ను నన్ను మనందరినీ కూడా మరణము యొక్క బలము కలిగినటువంటి సాతాను యొక్క వశములో నుంచి విడిపించటానికి, మరణముతో జయించటానికి ఆయన లోకంలోనికి వచ్చి మనందరూ కూడా విడిపించాడు. ఇప్పుడు మరణము యొక్క భయం లేదు మనకు, అవునా? మరణం యొక్క భయం లేదు. ఇప్పుడు యేసుప్రభువు వచ్చే వరకు ఏం చెప్పారు? వారు మరణించారు, వారు మృతి పొందారు, పాతి పెట్టబడ్డారని పాత నిబంధనలో యేసుప్రభువు వచ్చే వరకు రాయబడింది. కానీ యేసుప్రభువు వచ్చిన తర్వాత ఏమైందంటే పౌలు గారు చెప్తున్నాడు కదా, ఇప్పుడు అందరూ కూడా ఏమైనట, క్రీస్తుని ఎరిగిన వారందరూ కూడా, ఆయన చేత విడిపించబడిన వారందరూ కూడా ఏమైనట, క్రీస్తునందు నిద్రించారు. క్రీస్తునందు నిద్రించారు. ఇప్పుడు మనం మృతి పొందలేదు, ఏమైందట, నిద్రపోయాం. చచ్చిపోయినాడు లెగడు, కానీ నిద్రపోయినాడు లెగుస్తాడు. అందుకనే మరణాన్ని వచ్చి మనందరూ కూడా మేలుకొలుపుతాడు. ఎందుకంటే మరణంలోంచి మనల్ని విడిపించి నిద్రలో ఉంచాడు కనుక ఆయన వచ్చి మరలా రెండోసారి ఆయన కడబోరం రోగించినప్పుడు మనమందరము కూడా నిద్రించిన మనమందరము రెప్పపాటు కాలములో లెగుస్తాము అని జ్ఞాపకం చేస్తున్నాం. అందుకొరకే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అందుకొరకు ఆయన కూడా శరీర మాంసాలు కలిగినటువంటి మానవుడుగా రూపాన్ని ధరించుకున్నాడు. ఆయన శరీరం మీద మన పాపాన్ని శిక్ష భరించి, మన పాపంతా ఆయన శరీరం మీద భరించి, ఆ పాపానికి తన శరీరం ముందు శిక్ష విధించి ఆయన రక్తాన్ని కార్చి ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. కానీ ఆ ప్రాణము పట్టుకొని ఉంచటము మరణము యొక్క బలము కలిగినటువంటి అపవాది సాతానికే చేతగాలి కనుక ఆయన మరణాన్ని జయించి లేచాడు. కనుక మనము కూడా ఆ మరణము యొక్క బలము కలిగిన వాని యొక్క బందీలో నుంచి విడిపించబడ్డాము. కనుకనే ప్రభు యొక్క లేఖనాల్లో పౌలు గారు చెప్తా ఉంటాడు, ఆయన చెరను చెరగా పట్టుకొని ఆయన లేచినప్పుడు పునరుద్ధరణప్పుడు పైకి వెళ్ళిపోయాడట. చెరను చెరగా పట్టుకొని వెళ్ళిపోయాడు. కనుక అందరం కూడా విడిపించబడాలని, ఇక మరణం యొక్క భయం అనేది మన జీవితాల్లో లేకుండా దేవుని యందు జీవించే వారంగా మనం ఉండాలని యేసుక్రీస్తు వారు మనం జ్ఞాపకం చేస్తున్నాం. కనుక యేసుప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆయన చనిపోయాడంటే మరణం యొక్క బలం కలిగినటువంటి సాతాను యొక్క బందీలుగా మనం ఉన్నాం కనుక ఆయన చేతిలో వచ్చి మనం విడిపించి మనం స్వతంత్రులుగా చేయడానికి వచ్చి. అందుకని పౌలు గారు చెప్తా ఉంటారు గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు మీకు ఇచ్చిన ఈ స్వాతంత్ర్యమును మీరు జాగ్రత్తగా కాపాడుకోండి, మరలా పాపం అనే దాస్యం కింద చిక్కబడద్దు అని చెప్తున్నారు. క్రీస్తు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. మరలా పాపం అనే దాస్యం కింద వెళ్ళామా మరలా ఆ యొక్క మరణం యొక్క భయంతోనే చచ్చిపోతాం. కనుక అలా ఉండకుండా మనం జాగ్రత్తగా ప్రభుతో జీవించి ఆయన యొక్క విడలంగా మనం ముందుకు సాగేవారని మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుకున్నాడు. కనుక అలాగే మనమందరం కూడా శరీర రక్తాలతో ఉన్నప్పటికీ ఆ శరీర రక్తాలతో మనం ఇక్కడ విడిచిపెట్టేసి దేవుని యొక్క మహిమతో కూడినటువంటి ఆ శరీరాన్ని మనం ధరించుకొని మనం ప్రభుతో పాటు పరలోకానికి తీసుకెళ్ళడానికి మనకు కావలసినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కనుక దాన్ని మనం కలిగి ఉండేటట్లుగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఆ మరణము యొక్క అధికారము బలము కలిగినటువంటి సాతాన్ని నువ్వు శిరస్సును చితగొట్టేసావు తండ్రి, నీ వందనాలు. వాని యొక్క బానిసత్వంలో ఉంచి మమ్మల్ని విడిపించావు దేవా, నీకు వందనాలు. ఎల్లప్పుడూ తండ్రి నువ్విచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని, ఈ స్వేచ్ఛను మేము కలిగిన వారమై నీలో జీవించి నువ్వు వచ్చే వరకు మరలా నీ కొరకు ఎదురు చూడటానికి మాకు సహాయం చేయమని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల ఉంచి